ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఈ దినమంతా మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి మీ కుటుంబాలన్నింటినీ నా ప్రభు ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. ఒకరోజు దేవుని పేరు పెట్టబడిన ప్రజలు శత్రువుల దేశంలో నలపబడుతున్నారండి. ఎంతగా నలపబడుతున్నారు అంటే ప్రశాంతమైన బ్రతుకు వారు చూచిన రోజు లేదు. పరిశుద్ధ గ్రంథం చెప్పకనే చెప్తుంది, ఇంచుమించుగా 430 సంవత్సరాలు దేవుని పేరు పెట్టబడిన ప్రజలు శత్రువుల చేతిలో చెక్కబడిపోయి శత్రువుల చేతిలో అణచివేయబడిన స్థితిలో నిలిచిపోయారండి. ఆ దేవుని పేరు పెట్టబడిన ప్రజలందరూ ఒకసారి దేవుని సన్నిధిలోనికి వచ్చి వారికి కలుగుతున్న బాధ, వారు చూస్తున్న ఆ కన్నీరు, వారు కారుస్తున్న ఆ కన్నీటిని వారు గమనించి, మేము ఇక ఎంతకాలం ఈ వేదనను చూడాలి, ఇక ఎంతకాలం ఈ బాధను మేము అనుభవించాలి, మాకు ఒక విడుదల లేదా అంటూ దేవుని పేరు పెట్టబడిన ఇశ్రాయేలీయులు తమ్మును తాము తగ్గించుకొని దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేస్తున్నారండి. మన దేవుడు ఎవరు అంటే ప్రార్థన ఆలకించే దేవుడు. మన దేవుడు ఎవరు అంటే కన్నీరు కార్చుచు నీవు తప్ప నాకు వేరొక ఆధారము లేదు అని మొరపెడితే నేను ఉన్నాను అని వెన్ను తట్టగలిగిన వాడు, నేను ధైర్యపరచగలిగిన దేవుడు, మనల్ని సమాజంలో విలువగా నిలబెట్టుటకు సర్వశక్తి కలిగిన వాడు. ఆ దేవుని దగ్గరికి వచ్చి ఓ చిన్న ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, మేము ఎన్నో సంవత్సరాల నుండి తరాలు గతించిపోతున్నాయి, దినాలు దొర్లిపోతూ ఉన్నాయి, మా బ్రతుకులో ఒక మార్పు అనేది కనపడట్లేదయ్యా. మా బ్రతుకు అంతా చినిగిపోయిన ఇస్తరాకు వలె, గాలికి ఎగిసిపడుతున్న పొట్టు వలె మా బ్రతుకులు చల్లా చెదురైపోతూ ఉన్నాయి. మేము, మా పిల్లలు, మేము, మా కుటుంబం ఏ పూట కూడా సంతోషకరంగాను సమాధానకరంగాను బ్రతికిన దినాన్ని మేము చూడలేదయ్యా. కనుక ఒక్కసారి మా పితరులతో నీవు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకో. అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో నీవు చేసిన ఆ నిబంధనను ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోయా అని దేవుని పేరు పెట్టబడిన ఇశ్రాయేలీయులు దేవుని సన్నిధిలోనికి వచ్చి ఓ చిన్న ప్రార్థన చేస్తున్నారండి. అంటే శత్రువులు వీరిని కష్టపెడుతున్న కష్టమును చూచి దేవుని యొద్దకు వచ్చి మొరపెడుతున్న ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోకపోయారా? మీరు జ్ఞాపకం చేసుకుంటే మేము తప్పించబడతాం అని దేవుని సన్నిధిలో చేరి వారు ప్రార్థన చేస్తుంటేనండి, పరమందున్న దేవుడు ఆకాశమందు తన సింహాసనం మీద ఆసీనుడైన వాడు భూమి మీద నుండి భక్తులు మొరపెడితే, భూమి మీద నుండి భక్తులు కన్నీరు కారుచుచుంటే వారి ప్రార్థన విన్నాడంటండి, వారి మొరను అంగీకరించాడంటండి, వారి బాధను చూచాడంటండి. చూచి సింహాసనం మీద ఆయన కూర్చొని లేడు. అయ్యో, మీరు నా దగ్గరకు వచ్చి మొరపెడుతున్నారా నా భక్తులారా, నేను మీకు ఇది చేస్తాను చూద్దాములే అనలేదండి. ఎప్పుడైతే కన్నీరు కార్చారో, ఎప్పుడైతే వారి హృదయములో ఉన్న బాధను దేవునితో చెప్పారో, ఎప్పుడైతే తమ మనసులో కలిగిన వేదనను దేవునితో పంచుకున్నారో, మరుక్షణం దేవాతి దేవుడు తిన్నగా ఒక వ్యక్తికి ప్రత్యక్షమయ్యాడండి. ప్రత్యక్షమై ఆ వ్యక్తితో చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, అయ్యా, నా ప్రజలు ఇలాంటి పరిస్థితుల్లో నిలిచిపోయారు, నా ప్రజలు ఇలాంటి స్థితిగతుల మధ్యలోనికి వెళ్ళిపోయారు, గనక నా ప్రజల యొద్దకు నువ్వు వెళ్ళాలి, నా ప్రజలను నువ్వు విడిపించాలి అని ఒక మండుచున్న పొదలో దేవుడు మోషేకు ప్రత్యక్షమై మోషేతో మాట్లాడడం ప్రారంభించాడండి. మోసే ఆకులు చెప్పుండొచ్చు,
ఎన్నెన్నో సాకులు కూడా చెప్పారు. కానీ మోషేతో దేవుడు చక్కని మాట చెప్తున్నారు. అంటే ప్రజలు పడిన బాధను చూచిన దేవుడు, ప్రజలు కారుస్తున్న కన్నీరును చూచిన దేవుడు ఇప్పుడు మోషేకు ప్రత్యక్షమై మోషేతో చెప్తున్నారు, మోషే, ఐగుప్తు దేశములో నా ప్రజలు వెట్టి సేకరి చేస్తున్నారు, బానిసత్వము బ్రతుకులు నిలిచిపోయారు గనుక నీవు ఆ ప్రజల మధ్యలోనికి వెళ్ళి ఆ ప్రజలతో నువ్వు చెప్పి ఆ ప్రజలను విడిపించాలి అని దేవుడు చెప్తే మోషే కూడా అన్నాడు, నా వల్ల కాదయ్యా, నేను నత్తోడిని, నేను మాట్లాడలేను, నా వల్ల కాదు, నేను వెళ్ళలేను అంటే దేవుడు ఒక మాట అంటున్నాడు, బాబు నీవు వెళ్ళు, నీవు ఏమి పలకాలో, నీవు ఏమి మాట్లాడాలో, ప్రజలతో ఏమి నీవు చెప్పాలో నేను నీతో చెబుతాను, నీవు వారితో చెప్పు. ఎందుకంటే నా ప్రజల బాధను నేను నిశ్చయముగా చూచితిని. ఇప్పుడు ఆ మాట చదువుదాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వాక్యము నేను చదువుతా ఉన్నాను, జాగ్రత్తగా మీరు ఆలకించండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని. దేవుడు మోషేతో చక్కని మాట అంటున్నాడు, శ్రేష్టమైన మాట అంటున్నాడు. మోషే, ఏదో నిన్ను ఆశామాసిగా వెళ్ళి చూచి రమ్మని చెప్పట్లేదయ్యా. నా ప్రజలు నా యొద్దకు వచ్చారు, నా ప్రజలు నా మీద ఆధారపడ్డారు, నా ప్రజలు నా యొద్దకు వచ్చి ఈ స్థలములో నుండి నీవు మమ్మల్ని విడిపించయ్యా అని మొరపెట్టారు. ఈ స్థలములో నుంచి నీవు మమ్మల్ని తప్పించయ్యా, నా పాదాలు పట్టుకొని కన్నీరు కార్చారు. నేనెవరిని? వారి దేవుడను. నేనెవరిని? ప్రార్థన వినగలిగిన వాడిని. నేనెవరిని? కన్నులుండి చూడగలిగిన వాడిని. నేనెవడిని? కాళ్ళుండి నడవగలిగిన వాడిని. నేనెవడిని? చేతులు చాపి నా ప్రజలను ఆశీర్వాదకరమైన చోట నిలబెట్టగలిగిన దేవుడను. గనుక నేను చెప్పింది నువ్వు చేయి. ఆ ప్రజలు, నా ప్రజలను పెడుతున్న బాధను నేను చూచా, నా ప్రజలు కారుస్తున్న కన్నీరును నేను చూచాను కనుక నీతో చెప్తున్నాను, నీవు వెళ్ళి నా ప్రజలు విడిపించు అని మోషేకు ప్రత్యక్షమై దేవుడు మోషేతో చెప్పాడు ఈ మాట అండి. నా ప్రజల బాధను నేను నిశ్చయముగా చూచి తిని. మన దేవుడు ఎవరు అంటే కనులుండి చూడలేని వాడు కాదండి. మన దేవుడు ఎవరు అంటే కన్నులుండి సమస్తమును చూడగలిగిన వాడు. మన దేవుడు చెవులుండి వినలేనివాడు కాదు. మన దేవుడు ఎవరు అంటే నీవు మొరపెడితే నేను ఉన్నాను అని నీ మొరను విని నీతో మాట్లాడగలిగిన దేవుడు. ఆయన కాళ్ళుండి నడవలేక సొమ్మసిల్లిపోయి నేను రాలేను అనేవాడు కాదండి. నీవు ఎక్కడ నిలబడి ఎక్కడ మోకరించి నీవు కన్నీరు కారుస్తున్నా నీ కన్నీరు చూచి ఆయన కదిలిపోయి కరుణామయుడుగా నీ యొద్దకు దిగి రాగలిగిన ఏకైక దేవుడు ప్రపంచంలో. ఆయన నీ యొద్దకు రాగలుగుతాడు, నిన్ను ఆశీర్వదించగలుగుతాడు. ఆయన నీ యొద్దకు రాగలుగుతాడు, నిన్ను విడిపించగలుగుతాడు. అందుకే మోషేతో అంటాడు, నా ప్రజలు పడుతున్న బాధ నేను చూచాను. మన దేవుడు ఎవరు? చూచే దేవుడు. ఇదిగో ఈరోజు నేను ప్రకటించే యేసుక్రీస్తు ఎవరు అంటే చూడగలిగిన వాడు. నేను ప్రకటించే యేసుక్రీస్తు ఎవరు అంటే నీవు మొరపెడితే వినగలిగిన వాడు. నేను ప్రకటించే యేసుక్రీస్తు ఎవరు అంటే నీవు పిలిస్తే నీ యొద్దకు నడిచి రాగలిగిన వాడు. నేను ప్రకటించే యేసు నీ బాధను చూచే దేవుడు. అందుకంటారు నా ప్రజలు పడుతున్న బాధను నేను చూచాను. నిజమే, ఇశ్రాయేలీయులు కాదు కానీ ఈరోజున నరములాడుతున్న నరుడు, ఈరోజు ప్రపంచంలో నేను కూడా మానవుడిని అని చెప్పుకుంటూ మనుగడ కొనసాగిస్తున్న ఈ మానవుడు ఏదో ఒక బాధలో నిలిచిపోయాడండి. ఎందుకు? ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా కావచ్చు. ఏదో ఒక బాధలో నిలిచిపోయిన వారే, ఏదో ఒక కన్నీరు కారుస్తున్న వారే,
ఏదో ఒక శ్రమలో నిలబడిన వారే. అంటే ఈ బాధల మధ్యలో నుండి, ఈ సమస్యల మధ్యలో నుండి నీవు విడుదల పొందాలి అంటే నీవు చేయవలసింది ఒక్కటేనండి. ఇశ్రాయేలు దేవుని సన్నిధిలో కొంచెం మొరపెట్టినట్లుగా ఈరోజు నీవు మొరపెడితే తప్పక ఆయన నీ మొరను వింటాడు, నీ మొరను అంగీకరించి నీ బాధకు పరిష్కారం చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని సందేశం ఏంటంటే, ఒకవేళ ఏ బాధల మధ్యలో నీవు అడుగులు వేస్తున్నావో నాకు తెలియదండి, ఏ బాధల మధ్యలో నీవు నలపబడుతున్నావో నాకు తెలియదండి, ఏ బాధ నీ మీద పెత్తనము చేస్తూ ఒకవేళ నీవు అడుగు ముందుకు వేయలేని స్థితిలో నిలిచిపోయావేమో, బాధ అనే శత్రువు, సమస్య అనే శత్రువు ఒకవేళ నిన్ను చుట్టుముట్టి వేసి నిన్ను గొప్పగా కూల్చి పడవేశారేమో నాకు తెలియదండి. ఈ ఉదయకాల సమయంలో ఓ సేవకుడిగా మీతో చెప్తున్నాను, ఈనాటి వరకు ఏ బాధ నీవు అనుభవిస్తున్నా, ఈనాటి వరకు ఏ బాధల మధ్యలో నీవు నలపబడుతున్నా, ఈనాటి వరకు ఏ శత్రువుల చేతిలో ఈ బ్రతుకు ఒకవేళ చిందరవందన చేయబడుతూ ఉన్నా, ఈనాటి వరకు నీ బ్రతుకు నవ్వుల పాలవుతున్నా, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నేడు ప్రకటించే యేసుక్రీస్తు నీ బాధను చూచి నీ బాధల మధ్యలోంచి నా దేవుడు నిన్ను పైకి లేవనెత్తబోతూ ఉన్నాడు. నీ బాధల మధ్యలోంచి నా ప్రభువైన యేసుక్రీస్తుని తప్పించబోతూ ఉన్నారు. బాధ అనే మాట నీ బ్రతుకులో నిలబడకుండా, బాధ అనే మాట నీ ఇంట్లో నిలబడకుండా నా ప్రభువైన యేసుక్రీస్తు ఈ దినమున మీ బాధలన్నిటిని చూచి ఉన్నారు. మీ బాధలన్నిటికీ నా దేవుడు ముగింపును కలగ చేయబోతూ ఉన్నారు. ఒకవేళ నిన్నటి వరకు ఏ బాధల మధ్యలో నువ్వు నలపబడుతూ ఈ దినములో నువ్వు అడుగు పెట్టేవండి, నిశ్చయముగా ఈ దినం, ఈ ఉదయకాల సమయం నుండి ఈ దినమంతా ఎక్కడ నీవు అడుగు పెట్టినా బాధ అనే మాట నీ బ్రతుకులో లేకుండా నా దేవుడు నీకు క్షేమమును కలుగ చేయబోతూ ఉన్నాడు. నా దేవుడు క్షేమకరంగా నీ నడిపించబోతూ ఉన్నాడు. నిశ్చయముగా నేను ప్రకటించే యేసు ఈ ఉదయకాల సమయంలో నిన్ను చూచుచూ ఉన్న దేవుడు, ఆయన నీ బ్రతుకును చూస్తున్నాడు. చూచినవాడు ఇప్పుడు నీ బ్రతుకును ఈ పూట ఏం చేయబోతున్నాడంటే ఆశీర్వాదకరంగా మలచబోతూ ఉన్నాడు, దీవెనకరంగా మార్చబోతూ ఉన్నారు. నీవు పడి ఉన్న చోట నుండి నా ప్రభు నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు. అందుకే అంటారు, నా ప్రజల బాధను నేను చూచి తిని నిశ్చయముగా ఈ దినమంతా మీరు విస్తరించబడుదురుగాక, ఈ దినమంతా కన్నీరును తుడిచివేసి మిమ్మల్ని ఆశీర్వాదకరంగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిలుపునుగాక. తల వంచండి, వచ్చిన ప్రార్థన. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రం. గడిచిన దినాలన్నీ మీ సురక్షితమైన రెక్కల నీళ్ళ మీరు మమ్మల్ని దాచారు, మీరు కాపాడుతూ వచ్చారు. మరొక దినాన్ని మీరు మాకు దయాకిరీటంగా ధరింపచేశారు. నాయనా, ఈ దినమంతా కూడా మాకు సంతోషం అనుగ్రహించండి. ఈ దినమంతా కూడా మా బాధను మీరు చూచారు. గడిచిన దినాల వరకు మా బాధను చూచారు, మా కన్నీను చూచారు. ఈ దినం మా కన్నీలను తుడిచివేసి మమ్మల్ని విస్తరింప చేస్తున్న మాట ఇచ్చి ఉన్నారు. నిశ్చయముగా మా కుటుంబాలని, మా జీవితాలని కన్నీళ్ళ మధ్యలో లేకుండా మేము ఆశీర్వాదకరంగా నిలబడినట్లుగా మా కన్నీరును తుడిచివేయండి అయ్యా అని ఎందరైతే నిర్ణయం తీసుకుంటున్నారు ప్రభువా, వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఒక సేవకుడిగా ఆ బిడ్డలను కూడా నేను కూడా ఆశీర్వదిస్తున్నాను. ఈ దినమంతా సంతోషకరంగా సాగి వెలుదురుగాక, ఈ దినమంతా ఆనందకరంగా బ్రతుకుదురుగాక, ఈ దినమంతా కంట కన్నీరు లేకుండా సమాధానమును చూచెదరుగాక. ఈ దినమంతా ఈ ప్రజలతో మీరు వెళ్ళి ఒక అద్భుతమైన కార్యమును జరిగించి మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు ఈ దినమంతా మీకు, మీ కుటుంబాలకి, మీరు చేస్తున్న వ్యాపారం, మీరు చేస్తున్న చేతి పనికి తోడే ఉండి ఈ దినమంతా కంట కన్నీరు లేకుండా మీకు సంతోషాన్ని నా దేవుడు అనుగ్రహించును గాక.